అధికారంలో ఎవరున్నా ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజల సమస్యలే మా అజెండా. రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం, ప్రతి వ్యూహం, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న వాస్తవాలను మీ ముందు. కరీంనగర్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఒక 65-70 సంవత్సరాల వృద్ధురాలు కలెక్టర్ గారి దగ్గరికి ఒక దరఖాస్తు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసలు ఏమిటి ఆ వివరాలేంటి, అసలు మరి వాళ్ళ దారిలో నుంచి గ్రామస్తులు ఎందుకు దారిని అడుగుతున్నారు, ఆ వివరాలు మనం తులసమ్మ గారు ఉన్నారు, వాళ్ళ పుత్రులు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒక గ్రామానికి కావాల్సినటువంటి ఏదైనా బాటా అవసరం ఉంటే అది ప్రభుత్వం నెరవేరుస్తుంది. సో ఈ విషయాలు మనం నేరుగా అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి నిన్న ప్రజావానికి దేనికోసం వచ్చారు, అసలు ఏంటి, కలెక్టర్ గారు ఏమన్నారు? నమస్కారం అయ్యా. అయితే నిన్న కలెక్టర్ దగ్గరికి ఏమైనా వచ్చిందంటే ఊరు జనం అంతా మా మీదకి దౌర్జన్యంగా తొవ్వేయమని వచ్చారు. తొవ్వేయమని ఎంతమంది వచ్చారు? 60 మంది వచ్చారు. ఏమని అడిగారు వాళ్ళు? మాకు ఈనంగా ఖచ్చితంగా తొవ్వ కావాలి, మేము ఇదే నడుస్తాం అని వాళ్ళు. మీరు నక్ష తీసుకొని తొవ్వమంటే ఇది మీరేమంటున్నారు? ఇది మా పొలంలోకి వెళ్ళడానికి దారి వేసుకున్నాం, ఇంకో ఇటు ఇది చూడండి, ఇది బాయి, అగో ఇటున్న ల్యాండ్ కూడా వీళ్ళదే, ఈ రెండింటి మధ్య నుంచి వీళ్ళ పొలాలకు రావడం కోసం దారి ఏర్పాటు చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంతేనా? అంతే అంతే. సో తర్వాత అంటే అసలు గ్రామస్తులు ఎట్లా నడిచేవారు గతంలో? ఇప్పుడు గిట్ల వడ్ల పొన్న అట్లా ఇట్లా పోయేటోళ్ళు. మేము పోసిన దారిలో నడుచురు, ఎందుకు ఊరితోటి వెళ్ళి పోనీతి ఎట్లా పోతుంది అనుకున్నా. అంటే ఈ దారి మీరు ఎప్పటి నుంచి మీరు మీ పొలాలకు వెళ్ళడానికి ఎప్పటి నుంచి తీసుకున్నారు దారి? మేము కొనుక్కున్నది అప్పటి నుంచి. తర్వాత ఏమైంది చెప్పండి. ఇక తర్వాత ఇంకేది ఇదే వెళ్ళి వాళ్ళు 60 మంది ఇంటికి వచ్చి ఏమన్నారు? ఇంటికి అది ఈడికి చేనికి వచ్చారు. చేనికి వచ్చి నక్ష ప్రకారం తీసుకొనేమో నేను లేదు, మాకు ఈనంగానే కావాలి, మేము ముందర సుంది నడుస్తున్నాం అని వాళ్ళు. మేము 80 ఏళ్ళ సుంది నడుస్తున్నాం అని వాళ్ళు. 70 ఏళ్ళ సుంది 60 ఏళ్ళ సుంది నడుస్తున్నాం అని వాళ్ళు. లేదు, ఇప్పుడు 3 ఏళ్ళ సుంది బందే పురాగ బంద్ పెట్టినాం అన్నట్టు. అయితే 3 ఏళ్ళు సప్పుడే కూకున్నారు. ఇప్పుడు మళ్ళా లొల్లి నిరుడు లొల్లే నిరుడు. ఇట్లా జరిగినప్పుడు మీరు ఎవరైనా ఇది మీ పట్ట మీ పేరు మీద ఉంది కదా, నా పేరు మీద అన్నప్పుడు మరి మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? చేసినాం. ఏమైంది సార్, మీరు ఎవ్వరు రావద్దు, మిమ్మల్ని లోపటెత్తానన్నాడు వాళ్ళను. అంటే ఎస్ఐ వచ్చారు, వచ్చిండు, ఏమన్నా నష్టం పెసరంతా దొక్కించారు. సో అది మీ పొలంలోకి వెళ్ళేది వీళ్ళు గ్రామస్తులు నడవడం వల్ల పెసరి పంటను నష్టపోయారు. అప్పుడు మరి అధికారులు ఏమన్నారు? పోలీసులు మీరు కంప్లైంట్ ఇచ్చిన కదా? కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు. ఇట్లా నట్టం చేయకుండ్రి, నట్టం చేస్తే మంచిగా ఉండదు, మీకు ఓ బుద్ధి అయితే ఇంట్లోకి వెళ్ళి నక్ష తవ్వలేదు, ఆనంగా నక్ష నుంచి తవ్వ తీసుకొని నేను తీస్తా, మీరు నిలబడుండ్రి. 6 నెలల పాటు రాయనర్స్తోటి ఒప్పించి 6 నెలలు నడిచేటట్టు నేను కాగితం, 6 నెలల్లో ఈ రోడ్డు తీపిస్తా, 6 నెలలు ఇళ్ళకెళ్ళి నడిచేటట్టు కాగితం చేపిస్తా, మీకు ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళు చేయలు అవట్టుండ్రు అన్నాడు సారు. ఎవరు అవట్టలే. ఈ నక్ష తవ్వున్నదేమో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుండ్రు అన్నాడు సారు. ఎవరు చెప్పాలి. అప్పుడు ఎవరు సార్ పేరు ఏంటి? ఈయన ఎస్ఐ గారి పేరు ఎస్ఐనా? నరేష్ రెడ్డి. నిరుడు ఆయనతో ఇవన్నీ అన్నాడు. అన్నాక ఇక అప్పుడు సప్పుడే కూకున్నారు, ఇక ఇవ్వలేమనలే. మళ్ళీ నిరుడు ఎన్నో సంవత్సరాలు? 2024-25 తర్వాత మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది? నిన్న మళ్ళీ ఎందుకు మీరు అప్పుడు అయిపోయింది కదా, నిన్న మళ్ళీ ప్రజావానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా? ఆ కిందోడు బంద్ చేసిండు, మళ్ళీ ఇస్తానన్నాడు. ఇస్తానన్న వాళ్ళు ఆయన ఇస్తాడు, మీరు గ్రామస్తులు పిలిపించారు మమ్మల్ని. నీ పేరేంటి? నా పేరు సంపత్. ఎన్నో కొడుకు? 3వ కొడుకును. గ్రామస్తులు మమ్మల్ని పిలిపిస్తే మా అన్నయ్యకి జ్వరం వచ్చింది, మా అమ్మకి జ్వరం వచ్చింది, మా అన్నయ్యకి జ్వరం వచ్చింది. నన్ను రమ్మంటే నేను పని మీద వెళ్ళిపోయినా. వచ్చే వరకు వీళ్ళు పిలిపించి ఏం చేసారు, మీరు తవ్విస్తారా అయ్యారా, ఏం సంగతి, కులం బహిష్కరణ చేస్తాం అని చెప్పి బెదిరించారు. మేము ఏం నక్ష ప్రకారం పోరి మా పట్ట భూమి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మేము వెళ్ళిపోయి మా పని మేము చేసుకుంటూ ఉండే వరకు, రిటర్న్లో పోయే వరకు దారి మధ్యలో సీసీ రోడ్డు దగ్గర బ్లేడ్ బండి తీసుకొచ్చి దారికి అడ్డంగా కట్టబోసారు. కట్టబోసిన పోలీస్ స్టేషన్కి వేయరు, మా మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, తో బంద్ చేసిర్రు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాక మేము పోయినాం. ఎస్ఐ గారిని కలిసినాక చెప్పిండు, నక్ష ప్రకారం తోవ తీసుకపోరు సార్, తర్వాత ఏమన్నా ఉంటే మా దాంట్లో రాపించుకున్నారా? మరి ఏమని నక్ష ప్రకారం తొవ్వ తీసుకోవాల్సిన వాళ్ళు రాసుకున్నారా? ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే అక్కడ కట్ట పోసిన తర్వాత మేము ఎస్ఐ గారిని కలిసిన తర్వాత కట్ట తీసేసి వెళ్ళిపోరు అని అన్నాడు. అన్న తర్వాత మేము నిన్న
కలెక్టర్ ప్రజావారికి వెళ్ళినాం. ప్రజావారి దగ్గర కలెక్టర్ గారు ఏం చెప్పారు, జై గారు వచ్చారకు జేసీబీ తీసుకొచ్చి పట్టాల ల్యాండ్లోకి వెళ్ళి ఆర్డర్స్ అన్నట్టు ఏం చూపించాల, డైరెక్ట్ మోక మీదకి వచ్చిర్రు, పట్ట భూమిలోకి వచ్చిర్రు. పిటిషన్ ఇది జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది క్లియర్గా. అంటే జేసీబీ పట్టుకొచ్చి దాన్ని దౌర్జన్యంగా తవ్వ తీసే ప్రయత్నం చేశారా? మీరు పెద్ద కొడుకు కదా? అవును, నేను పెద్ద కొడుకును. పేరు రాజు నరసయ్య నా పేరు. వాస్తవానికి మా సర్పంచ్ గారు నాకు ఫోన్ చేశారు, గ్రామ పంచాయతీకి రమ్మంటే నాకు ఫీవర్ వచ్చింది, నేను రాలేకపోతున్నా. అంటే దేని గురించి మాట్లాడతారని అడిగితే తవ్వ గురించి మాట్లాడతారట అని అన్నాడు. అంటే తవ్వ దేని గురించి మాట్లాడు, తవ్వ దానికి ఏమైనా నక్ష ఉందా, నక్ష ప్రకారం మీరు వెళ్ళిపోండి కావాల్సుకునే ఇయ్యరు జబర్దస్త్గా, మీకు రూపాయి ఇచ్చేది లేదు, రూపాయి పెట్టేది లేదు. మేము అంటే మీరు కొనుక్కున్న ల్యాండే కదా, మీరు ఎక్కడైనా కబ్జా చేశారా? లేదు, మేము కొనుక్కున్నది పట్టా ల్యాండ్, మేము భట్రాజుల దగ్గర కొనుక్కున్నదే. మేము సొంతంగా కష్టార్జితం మా అమ్మ నాన్న కష్టపడి కష్టార్జితం కొన్న డబ్బే, మా అమ్మ నాన్న కొన్నదే. అట్లాంటిది ఇంట్లోకి వెళ్ళి గత 15-20 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. దాని మీద అదే తవ్వ కావాలి నడుస్తున్నారంటే మా అవసరాల కోసం మేము తీసుకొని నడిచిన తవ్వ ఇది. వాళ్ళు నడితే ఏదో పోనీ నడవనితే ఊకుంటే వాళ్ళు ఇవాళ మాకే కావాలి, ఇది మాదే అంటారు. మొత్తం కావాలి అంటే నేను మొన్న నన్ను పిలిపిస్తే నక్ష ప్రకారం ఇది కావాలి, నక్ష ప్రకారం ఉంటే తీసుకోర్రి, లేకుంటే విడిచిపెట్టాను అని చెప్తే లేదు నక్ష కాదు, మేము వెనకట నుండి ఇట్లా నడుతున్నాం, ఇళ్ళకంచెలతో బాగా అట్లా భయభ్రాంతులకు గురి చేసుడు చెప్పుడు. ఇళ్ళకంచెలు ఖచ్చితంగా తీస్తామంటారు. ఇది విషయం అంటే నిన్న నక్ష ప్రకారం తీసుకుపోవాలని నేను ప్రాధాయపడుతున్నా. దయచేసి అధికారులకు నిన్న విజ్ఞప్తి చేసినాం, దయచేసి మాకు న్యాయ ప్రకారం చట్టబద్ధత కల్పించి నక్ష తవ్వ తీయగలరని మా యొక్క ప్రార్థన. ఏదైతే గతంలో ఈ దారి ఉందో, నక్ష ఉందో, దాని ప్రకారం వీళ్ళు గ్రామస్తులు నడవాలని మీరు నడవడం కోసం, మా పొలాలకి వెళ్ళడం కోసం దారి ఏర్పాటు చేసుకున్న దారిలో నుండి వాళ్ళు గ్రామస్తులు కూడా వీళ్ళు మాకు సొంతంగా కావాలి అంటున్నారు అని చెప్పి వాళ్ళు ఒకటి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఏదైనా పట్టా ల్యాండ్లో వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా వాళ్ళతో మాట్లాడి అధికారుల ఆధ్వర్యంలో వాళ్ళు ఎంత నష్టపోతున్నారో దానికి వాళ్ళు నష్టపోయిన దానికి ఒక అంచనా చేసుకొని దాన్ని మాట్లాడుకోవాలి తప్ప దౌర్జన్యంగా ఇది కరెక్ట్ కాదు. అయినప్పటికీ పాత నక్షతవ్వ ఒకటి ఉంది, సో దాన్ని అది మరమ్మతులు చేసుకొని అది వాడుకున్నప్పటికి కూడా గ్రామస్తుల అవసరాలు తీరుతాయి. సో ఇది అధికారులు ఏది సమంజసము, ఏది న్యాయం అనిపిస్తుంది, ఎవరిది వీళ్ళని నష్టం చేయడం కూడా ప్రభుత్వ ఉద్దేశం కాదు. వాళ్లకు ఒక దారి కూడా గ్రామస్తులకు దారి చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాంది. వీళ్ళకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాంది, వాళ్ళకు దారి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాంది. సో ఈ మేరకు అధికారులు వీళ్ళకు న్యాయం చేయాల్సిందిగా టుడే తెలంగాణ కోరుతుంది. చూస్తూనే ఉండండి తిరుపతి వాసాల.